హాయ్ అందరికీ, మీకు స్వాగతం. కెరీర్ విత్ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్ అండి. ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ అవసరమైన డైలీ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ జాబ్ అలర్ట్స్ అండ్ జాబ్ అప్డేట్స్. యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్కి ఖచ్చితంగా నా ఛానల్లో మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో. సో మనం లేట్ చేయకుండా మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసరికి రాక్వెల్ ఆటోమేషన్ ఇండస్ట్రీ, ఎంఎన్సీ ఇండస్ట్రీ అండి. ఇది ఎడ్జ్ అసోసియేట్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఒక పొజిషన్, అసోసియేట్ పొజిషన్స్ అనేవి యాక్టివ్గా హైరింగ్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో ఈ కంపెనీలో చాలా పొజిషన్స్ అనేవి మెన్షన్ ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్గా మనం జాబ్ డిస్క్రిప్షన్కి వెళ్ళిపోదాం. సో జాబ్ డీటెయిల్ వచ్చేసరికి టైటిల్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను, ఎడ్జ్ అసోసియేట్స్ ఆఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇది వచ్చేసరికి చెన్నై అండి, చెన్నై లొకేషన్లో ఫుల్ టైం. 29 is the last day for application to apply for this job. సో ఇక్కడ రాక్వెల్ ఆటోమేషన్ గురించి కొంచెం మెన్షన్ చేస్తారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉన్నారో అది కూడా మెన్షన్ చేసి చెప్పారు మనకి. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఇన్ డీటెయిల్గా ఎలా మెన్షన్ చేస్తారు అంటే ఏ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎలా అంటే 4 రొటేషనల్స్లో 6 నెలల చొప్పున ఆపరేషన్, మెటీరియల్ ప్లానింగ్, క్వాలిటీ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ మెన్షన్ చేసేసి, సో దాంట్లో 1 ఎలెక్టివ్ రొటేషన్ లాజిస్టిక్ లేదా స్ట్రాటజిక్ సోర్సింగ్లో దేంట్లో ఒక దాంట్లో 1 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్లో, అంటే ప్లాంట్ సూపర్వైజర్లో ఒక ప్రాజెక్ట్ని అలాట్ చేయడం. సో మెంటర్షిప్ అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్, డేటా అనలైజింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పీపుల్ లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేస్తారు. కంప్లీట్గా ఇది 12 monthsగా డిసైడ్ చేసి పెట్టారు ఈ ప్రోగ్రామ్ అనేది. ఇండివిజువల్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ ఇస్ కంటిన్యూస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో వచ్చేసరికి ఈ అసోసియేట్ సప్లై చైన్ గురించి, ఆపరేషన్స్ గురించి, లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఇదని ఇన్వాల్వ్ అవుతానండి. ఈ 12 months రొటేషనల్గా. సో 6 monthsలో ఆపరేషన్లో, మెటీరియల్స్లో, ప్లానింగ్లో, క్వాలిటీ ఇంజనీరింగ్గా అండ్ ఒక ఎలెక్టివ్ తీసుకుంటాడు. ఈ రెండిట్లో ఎలెక్టివ్ అంటే ఒక 6 months రొటేషన్ ఇన్ ద ఎలెక్టివ్ ఏరియాస్ స్ట్రాటజిక్ సోర్సెస్ అండ్ లాజిస్టిక్లో. 12 months క్యాప్స్టోన్ రిక్వైర్మెంట్ ఇన్ ప్లాంట్ సూపర్విజన్. సో కంప్లీట్గా 1 yearలో ఒక ప్లాంట్ సూపర్విజన్లో మనల్ని ఉంచుతారన్నట్టు. సో మెంటర్షిప్ అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అండ్ ప్రొఫెషనల్ ఇన్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ అండ్ స్పోకింగ్, లీగల్ అథరైజేషన్ వర్క్ ఇన్ ఇండియా అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ గ్రేడ్ లెవెల్ వచ్చేసి 7 out of 10 బెటర్ ఉంటే, మేజర్ ఇన్ ఇంజనీరింగ్ సప్లై మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఏరియాస్ దేంట్లో ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారో మెన్షన్ చేస్తున్నాం. ప్రీవియస్ అప్లికేబుల్ కో ఆపరేషన్ ఆర్ ఇంటర్న్ ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే, అంటే ఎవరికైనా ఉంటే వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు. టీమ్ వర్క్, కొలాబరేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రాయడం, మాట్లాడడం ఎక్కువ అంటే ఎక్సలెంట్గా ఉండాలి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ సీనియర్ లీడర్షిప్. సో మనం వన్స్ అయితే సీనియర్ లీడర్షిప్తో మనం మాట్లాడాల్సి వస్తుంది ఆర్గనైజేషన్లో అండ్ డిఫరెంట్ లెవెల్స్లో అండ్ మల్టిపుల్ లెవెల్స్లో. ఎబిలిటీ టు మల్టిపుల్ ప్రియారిటీస్ ప్రొడ్యూస్ ఎక్సలెంట్ వర్క్ రిజల్ట్. సో మల్టిపుల్ యాక్టివిటీస్, మల్టిపుల్ టాస్క్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎక్సలెంట్ వర్క్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం, అండ్ విత్ కమిట్మెంట్స్తో. హై లెవెల్ ఆఫ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్. సో ఇవన్నీ. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారంటే వాలంటరీ పెయిడ్ ఆఫ్ అవైలబుల్ ఆఫ్టర్ 6 months ఫర్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ అండ్ కాంప్రహెన్సివ్ మైండ్ఫుల్ ప్రోగ్రామ్ గ్రోత్ అని ఇలా వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారంటే వాళ్ళు మనకి ఏ ప్యాకేజెస్ ఏ లెవెల్లో ఉంటుందని. సో కంప్లీట్గా ఇది చెన్నై లొకేషన్లో ఉందండి. సో మనకి ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4 lakhs to 5 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 29th is the last day టు అప్లై. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎలాంటి స్కిల్స్ మీద చైన్ సప్లై మీద కానీ, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఈ జాబ్ లింక్ అనేది షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. సో నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ జాబ్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ కానీ ఎలాంటివైనా ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.